హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై లిటిల్ వరల్డ్, మై లిటిల్ హ్యాపీనెస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అసలు సమ్మర్ చాలా హాట్గా ఉంది కదా. ఈ హాట్ అట్మాస్ఫియర్లో మనం కూల్గా ఐస్ క్రీమ్ తింటే చాలా బాగుంటుంది కదా. నేనైతే ఇన్స్టెంట్ మిక్స్తో స్ట్రాబెర్రీ ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, అందరూ చాలా ఈజీగా చేసేయచ్చు. నేను డిమార్ట్లో తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది 100 గ్రామ్స్ పౌడర్ వస్తుంది మనకి ఇన్స్టెంట్ మిక్స్ అనేది ఐస్ క్రీమ్. చాలా ఈజీగా చేసేయచ్చు. మన దగ్గర మిల్క్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఎలా చేయాలనేది ప్రిపరేషన్ అంతా కూడా ఇక్కడ 3 స్టెప్స్లో ఇచ్చేస్తాడు. మనం దీన్ని చేసేయచ్చు. ఫస్ట్ బాణీ తీసుకుని స్టవ్ ఆన్ చేసి దీంట్లో మనం 1/2 లీటర్ మిల్క్ తీసుకోవాలన్నమాట. థిక్గా ఉన్న మిల్క్ అయితే బాగా వస్తుంది థిక్నెస్ అనేది. 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాను. ఈ 1/2 లీటర్ మిల్క్లో మనం ఈ ఇన్స్టెంట్ ఐస్ క్రీమ్ మిక్స్ ఉంది కదా, దీన్ని కట్ చేసి పౌడర్ని అందులో వేసుకోవాలి. లమ్స్ లేకుండా కలుపుకోవాలన్నమాట. మీరు వీలైతే కనుక కొన్ని మిల్క్లో వేరుగా కలుపుకున్నా పర్వాలేదు, డైరెక్ట్గా ఇలా మిల్క్లో వేసేసినా పర్వాలేదు. అందులో మిల్క్లో వేసినా ఇదేమీ ఉండలేం కట్టలేదు, బాగానే వచ్చేసింది. చూడండి ఫ్రెండ్స్, నేనైతే మొత్తం ఇందులో మిక్స్ చేసేస్తున్నాను మిల్క్లో. ఇప్పుడు దీన్ని మనం ఉండలు ఏమీ లేకుండా జాగ్రత్తగా స్లోగా కలుపుతూ ఉండాలి. మనం ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి. అస్సలు హై ఫ్లేమ్లోకి అయితే అస్సలు పెట్టుకోకూడదు, ఎందుకంటే మాడిపోతుంది, అడుగంటేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత దీన్ని ఇలా సిమ్లో మనం అలా మిక్స్ చేస్తూ ఉండాలి. సిమ్లో పెట్టే చేయాలి మొత్తం ప్రిపరేషన్ అంతా. ఇంకొంచెం సేపు అయితే మనది ఇది బాగా థిక్గా అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, చూసారా థిక్గా అయిపోతుంది కదా. దీన్ని ఫస్ట్ ఏం చేయాలంటే మనం స్టవ్ ఆఫ్ చేసేసి కూల్గా అయ్యే వరకు ఉంచాలి మనం. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసాను, కూల్గా అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే నేను ఒక బౌల్ తీసుకున్నాను, ప్లాస్టిక్ బౌల్ మాట ఇది. దీన్ని తీసుకుని 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని మిక్సర్లో పెట్టి మనం మిక్సీలో మిక్స్ చేసుకున్న తర్వాత మనం దాన్ని మళ్ళీ వేసుకుని దాన్ని మళ్ళీ ఓవర్ నైట్ కానీ 8 అవర్స్ కానీ మనం మళ్ళీ తిరిగి కంటైనర్లో వేసేసుకోవాలి. నేను మిక్స్ చేసింది మిస్ అయింది ఫ్రెండ్స్. ఇదైతే ఓవర్ నైట్ ఒకసారి మిక్సీలో మిక్సింగ్ చేసిన తర్వాత ఓవర్ నైట్ నేను ఐస్ క్రీమ్ని పెట్టిన తర్వాత తీసానమాట. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది. చాలా క్రీమీగా చాలా బాగుందన్నమాట. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, యమ్మీగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, నా దగ్గర అయితే ఐస్ క్రీమ్ స్కూప్ అనేది లేదు కదా, అందుకని నేను మామూలుగా స్పూన్ తోటే తీసేసాను. చూడండి ఫ్రెండ్స్, చాలా యమ్మీగా సేమ్ ఐస్ క్రీమ్ లాగే వచ్చిందన్నమాట. ఐస్ క్రీమ్ మిక్స్ అయినా సరే మనం బయట ఎలా కొనుక్కుంటే ఎలాంటి టేస్ట్ వస్తుందో పార్లర్లో, అలా సేమ్ అదే టేస్ట్లో ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఐస్ క్రీమ్ మిక్స్ అనేది కంపల్సరీగా చేసుకుని మీ ఇంట్లో మీ ఫ్యామిలీ అందరికీ కూడా ఒకసారి టేస్ట్ చూపించండి. ఇది పెద్ద ఎక్కువ టైం కూడా తీసుకోదు, ఒక 1/2 అవర్ కూడా పట్టదు మనం చేయడానికి. మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని నెక్స్ట్ డే అయితే దీన్ని ఆస్వాదిస్తూ తినొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఎంత యమ్మీగా ఉందో. ఓకేనా ఫ్రెండ్స్, నా రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్, బాయ్.